బ్రాహ్మణత్వం అంటే ఏమిటో మనం నిరూపించగలగాలి. అక్కడున్న విద్యార్థులకి ఇవాళ నేను కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నాను, గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా అందరూ చదువుకుంటున్నారు. ఎందుకు ఇంజనీరింగ్లో చేరారు ఆలోచన లేదు, ఎందుకు చార్టర్డ్ అకౌంటెన్సీలోకి వెళ్తున్నారు ఆలోచన లేదు. ఏ కోర్సు పడితే ఆ కోర్సులో చేరిపోవడమే కానీ ఈ కోర్సు ద్వారా సాధించవలసినది ఏమిటి అనే ఒక కౌన్సెలింగ్ వాళ్ళకి ఎవరైనా ఏర్పాటు చేయాలి. కాబట్టి నేను లాస్ట్ టైము బసవరాజ్ శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు వారు ఈ విధంగా అందరినీ సమగ్రం చేయడం, సమాయత్తం చేయడానికి పూనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత నేను వారిని కోరింది ఏమిటంటే, దయచేసి ఒక్కొక్క సంఘంలో ఉన్న సభ్యుల దగ్గర నుంచి బ్రాహ్మణ యువతీ యువకుల జాబితాలు మనం దయచేసి జాగ్రత్తగా సంపాదించి వాళ్ళు చదువుతున్న కోర్సెస్ వివరాలన్నీ తీసుకొచ్చి ఆ కోర్సెస్కి పనికొచ్చే ఉద్యోగ అన్వేషణ చేయడానికి ఎవరిని మనం పిలిచి జాగ్రత్తగా ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయగలమో అలాంటి ప్రణాళికలు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. మన పిల్లలందరూ ప్రయోజకులుగా మారాలి. నినాదాలతో వాళ్ళ జీవితాలు మారవు. ప్రణాళికలు కావాలి. ఎలాంటి ప్రణాళికలు కావాలి? మన బ్రాహ్మణ పిల్లలకి ఉద్యోగం ఇస్తే ఆ సంస్థని నమ్ముకుని వారు తప్పకుండా వారి ప్రాణంతో సమానంగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తారు అనే ఒక పలుకుబడి సంపాదించాలి. మరి అలాంటి పలుకుబడి సంపాదించాలంటే మన పిల్లల్లోకి బాగా ఆ నైతికతని మనం బాగా పుణికిపుచ్చుకునేట్టుగా చేయాలి. ఇవన్నీ ఇవాళ లోపిస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీస్లో, మిగతా కంపెనీస్లో అట్రిషన్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం అంటున్నారు. అట్రిషన్ అంటే అక్కడ పక్క సందులో ఎవడైనా కంపెనీ పెట్టి 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వీడికి వెంటనే రాజీనామా ఇచ్చేయడం, అక్కడ చేరిపోవడం. అక్కడ చేరిన ఒక నెల తర్వాత 50 రూపాయలు ఎవడైనా ఎక్కువ ఇస్తానంటే వాడిని వదిలేయటం, అక్కడికి వెళ్ళిపోవడం. ఇది అతి పెద్ద సమస్య. ఉద్యోగాలు ఇస్తున్నప్పుడే ఉద్యోగాలు సమకూరుస్తున్న అధిపతులు అనుమానపడుతున్నారు, వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటాడో వీడు నా దగ్గర అని. వీడు బ్రాహ్మణ విద్యార్థి అండి, వీడు చాలా చాలా నైతికతతో వచ్చాడు, వీడు ప్రాణం పోయినా కూడా ఈ కంపెనీ మొదలడు, అంటి పెట్టుకుని ఈ కంపెనీలో ఉంటాడు అనే పేరు మన పిల్లలు సంపాదించాలి.